చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సినిమా ఇండస్ట్రీపై కొరడా జులిపించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సినిమా థియేటర్ల బంద్ వెనుకున్న కుట్రపైన విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. అలాగే సినిమా థియేటర్ల నిర్వహణ లోపాలపైన సంబంధిత శాఖలు వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రేక్షకులు దూరం అవ్వడానికి థియేటర్ల నిర్వహణ లోపాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టుగా చెప్పారు. సినిమా థియేటర్లలో పాప్కార్న్ లాంటి తినుబండారాల అమ్మకం, అడ్డగోలు ధరలు ఉండటం వల్లే థియేటర్కు ప్రేక్షకుడు దూరం అవుతుందని పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అట్ ది సేమ్ టైం తెలుగు సినిమా టికెట్ల ధరల్ని, సినిమా థియేటర్లలో టికెట్ల ధరల పెంపుపై కూడా కొన్ని ఆంక్షలు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్. సినిమా టికెట్ల ధరల పెంపుపై ఇక నుంచి ప్రభుత్వంతో కేవలం ఫిలిం ఛాంబర్ ద్వారానే చర్చలు జరపాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. నేరుగా వచ్చి వ్యక్తిగత హోదాపైన ఎవరు ప్రభుత్వాన్ని సంప్రదించినా టికెట్ ధరలు పెంచే ప్రసక్తే లేదని చాలా స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్. త్వరలో తన రిలీజ్ కాబోతున్న హరిహర వీరమల్లు సినిమా విషయంలో కూడా ఇదే ప్రక్రియని కొనసాగించాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉలికిపాటుకు గురైనట్టు అనిపిస్తోంది. తెలుగు సినిమా టికెట్ ధర కంటే ఎక్కువగా థియేటర్కి వెళ్తే అక్కడుండే పాప్కార్న్, కూలింగ్ ధరలే కనిపిస్తాయి. 100 కోట్ల సినిమాకు కేవలం 200 రూపాయల టికెట్ ఉంటే, 100 కోట్లు పెట్టి నిర్మించిన సినిమాకు కేవలం టికెట్ ధర 200 రూపాయలు ఉంటే ఆ సినిమా థియేటర్లో ఉండే పాప్కార్న్ మాత్రం 800 రూపాయలకు అమ్ముతున్నారు. సినిమా ఇండస్ట్రీ, సినిమా మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా ఈ దందా జోరుగా సాగుతుంది. సినిమా థియేటర్లో ఆహార పదార్థాలకి ధరలకు అదుపు లేకుండా పోతుంది. ఇప్పటి వరకు వాటిని నియంత్రించిన దాఖలాలు ఎక్కడా కనిపించట్లేదు. గతంలో 2-3 సార్లు తెలంగాణలో ఒకసారి, గతంలో ఆంధ్రప్రదేశ్లో ఒకసారి సినిమా హాళ్లలో అమ్మే తినుబండారాలపై, ఏర్పాట్లపైన కొంత చర్చ జరిగినప్పటికీ తీరు మాత్రం మార్చుకోలేదు థియేటర్ల యజమానులు, థియేటర్ల నిర్వాహకులు. ఈ సినిమా ఇండస్ట్రీపై పవన్ కళ్యాణ్ పూర్తి నిర్ణయాన్ని తెలుసుకుందాం. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారనే విషయాన్ని మా విజయవాడ ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఏంటి, అసలు వీటి ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? తిరుమల, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి ప్రధాన కారణం చెప్పా పెట్టకుండా సినిమా థియేటర్ల బంద్ అనే నిర్ణయం. ఆ నిర్ణయం అనే ఒక విషయాన్ని బయట ప్రపంచానికి తెలిసేలాగా, ఏదైనా ఒక ఇష్యూ జరిగిందంటే ఇంటర్నల్ గా తెలియాలి. ఇంటర్నల్ గా తెలిసిన తర్వాతే అది చర్చించుకున్న అనంతరం ఆ విషయాన్ని బయటికి చెప్పాలి. కానీ ఇక్కడ థియేటర్ల వాళ్ళే సొంతగా నిర్ణయం తీసుకుని బంద్ అని వాళ్ళే ప్రకటించేసి బయట ఒక లీకేజ్ వదిలేశారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే జూన్ నెలలో పెద్ద సినిమాలు ఏమీ లేవు, కేవలం 2 సినిమాలు పెద్ద సినిమాలు ఉన్నాయి. అందులో జూన్ 12 రాబోతున్న హరిహర వీరమల్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా ప్రెస్టీజియస్ మూవీ. అది కొన్ని ఏళ్ల పాటు ఆ సినిమా కోసం చాలా శ్రమ పడ్డారు. ఆయన పొలిటికల్ లో ఉన్నా కూడా సినిమాకి చాలా సమయాన్ని అతి కష్టం మీద వెచ్చించి మరి సినిమాని కంప్లీట్ చేసే సమయంలో అసలు ఏ ఇష్యూ నడవట్లా తెలుగు ఇండస్ట్రీలో. బట్ ఇప్పటికిప్పుడు ఉన్నట్టుండి సినిమా ఎగ్జిబిటర్లందరూ కలిపి తీసుకున్న నిర్ణయంలో భాగంగా సినిమా బంద్ అని చెప్పడం ఏంటి అనేది పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి ప్రధాన కారణం. మరొక కారణం ఈ థియేటర్లకు సంబంధించిన ముఖ్యంగా వాళ్ళ మెయింటెనెన్స్ అనే దానిపైన ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు, ఇటు సినిమాటోగ్రఫీ మంత్రికి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటించే కాదు, ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా సినిమా థియేటర్ల నిర్వహణ అనేది అత్యంత లోపభూయిష్టంగా ఉంటుంది. దీనిపైన ఫోకస్ పెట్టాలని ఎన్నో ఫిర్యాదులు అనే నేపథ్యంలో ఇది సరైన టైం గా భావించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సినిమాని ఆపాలనే ఉద్దేశంతో ఈ కుట్రకాండం చేస్తున్నారా, లేదా వాళ్ళ ఇంటర్నల్ గా అంటే ఇంకా ఏమైనా వాళ్ళే నిర్ణయించుకొని, అంటే మిగతా సినిమా మొత్తాన్ని, అంటే ఇండస్ట్రీ మొత్తాన్ని ఏమన్నా బ్లాక్మెయిల్ చేద్దామనే ఉద్దేశంతో ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా? ఇటువంటి విషయాలపైన విచారణ చేస్తూనే మరోవైపు సినిమా థియేటర్ పైన కొరడా చూపించారు. బేసిక్ గా మీరు చెప్పినట్టుగా సినిమా థియేటర్ కి టికెట్ 200 పెట్టుకుని వెళ్తే అక్కడ 1000 రూపాయలు ఒక ఫ్యామిలీతో బయటకు వచ్చే పరిస్థితి ఇప్పటికీ లేదు. ఆఖరికి చిన్న థియేటర్ లో, పెద్ద మల్టీప్లెక్స్ లో అయితే కనీసం పార్కింగ్ టికెట్ 20 రూపాయలు ఉంటే దానిపైన జిఎస్టీ ఉంటుంది. బట్ చిన్న థియేటర్ లో, సింగిల్ స్క్రీన్ థియేటర్ లో పార్కింగ్ 30 రూపాయలు ఉంటే దానిపైన జిఎస్టీ కూడా ఉండదు. ఆ వస్తువుల డబ్బులు ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియదు. పారిశుద్ధ్య లోపల ఉండే ఇటువైపు వాష్రూమ్స్ కి వెళ్తే అత్యంత ఘోరమైన దుర్గంధం వస్తుంది. సో దాని గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇక పాప్కార్న్, కూల్ డ్రింక్, సమోసా అయితే లెక్కే లేదు. బ్రాండెడ్ అనేది ఏది ఉండదు చిన్న థియేటర్ లో. సో వాటిలో కూడా విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. దీనిపైన అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంతో రేపటి నుంచి, అంటే అతి త్వరలోనే ఇక తూనికల కొలతలు, అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇక థియేటర్ల మీద పడబోతున్నారు. ఇప్పటికే ప్రజలు గగ్గోలెత్తుతున్నారు. ఒక పక్క టికెట్ల
థియేటర్ల రేట్లకు సంబంధించి ఇప్పటికే థియేటర్లకి ప్రేక్షకులు రాకపోతూ ఉంటే ఇప్పుడు ఈ ధరల గుదిబండ అనేది ప్రేక్షకులు ఎత్తున పడడంతో పూర్తిగా ఓటీటీలకే మొత్తం ప్రేక్షకులు పరిమితం అయిపోతున్నారు. దీన్ని గుర్తించిన పవన్ కళ్యాణ్ దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. థియేటర్ల ప్రక్షాళననే దీన్ని చెప్పుకోవచ్చు. కేవలం ఇది ఒకటే కాదు, సినిమా థియేటర్లకు సంబంధించి థియేటర్ల సంగతి పక్కన పెట్టి సినిమాలకు సంబంధించి ఇంతవరకు కూడా ఏడాదైనా కూడా ఇంతవరకు కూడా సినిమా ప్రముఖులు ఎవరు కూడా ప్రత్యేకంగా వచ్చి అభినందనలు తెలిపే సీఎం అనే విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు వరకు కూడా పవన్ కళ్యాణ్ సొంత సినిమా హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి టికెట్ల పెంపు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం అయితే ఒక సంచలనం, దేశంలోనే ఒక సంచలనంగా మారింది. ఒక హీరో సాయి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది, చాలా ముఖ్యమైన వ్యాఖ్య. ఇప్పటిదాకా ఏదైనా పెద్ద సినిమా, పెద్ద బడ్జెట్ ఉన్న సినిమాలు రిలీజ్ అయితే ఆ నిర్మాత వెళ్ళి ప్రభుత్వాన్ని కోరితే ఆ ప్రభుత్వం ఆ టికెట్ ధర పెంచుకోవడానికో లేకపోతే స్క్రీన్ల సంఖ్య అంటే షోల సంఖ్య పెంచడానికో అనుమతి ఇచ్చేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జారీ చేసిన ఈ ఆదేశాలతో ఏం జరగబోతుంది? పవన్ కళ్యాణ్ ఆదేశాలు పక్కన పెడితే ఒక పెను మార్పు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యుండి, ఒక టాప్ స్టార్, అతి పెద్ద హీరో అయ్యుండి అతని సినిమాకి టికెట్ల పెంపు విషయంలో కూడా ఎవరు కూడా ఇండివిజువల్ గా సంప్రదించవచ్చు. అంటే తన సినిమా నుంచే ప్రక్షాళన స్టార్ట్ అవ్వాలన్నట్టుగా కూడా ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల అయితే ఇటు ఏపీ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అయితే ఇప్పటికే అంటే ఏదైతే బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయానికి తమకి సంబంధం లేదని డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు బయటకు వచ్చి బాహాటంగా చెప్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే టికెట్ల పెంపు విషయంలో కానీ థియేటర్ల పెంపు విషయంలో కానీ, ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే ఎన్ని థియేటర్లు రిలీజ్ అవ్వాలనే విషయం కూడా నిర్మాతలే వాళ్ళ చేతుల్లోనే ఉండిపోయింది. మొత్తం 80% థియేటర్లు అంతా కూడా పూర్తిగా ఎగ్జిబిటర్ల చేతిలో నుంచి డిస్ట్రిబ్యూటర్ చేతిలో మారిపోయిన నేపథ్యంలో పూర్తిగా ఇక్కడ నుంచి ఏ నిర్ణయం కావాలన్నా ఫిల్మ్ ఛాంబర్ అనే ఒక పెద్ద బోర్డు ఉంటుంది, అందుట్లో తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. కానీ దాన్ని పూర్తిగా ఇప్పటి వరకు కూడా ఉన్న సినీ పెద్దలు చాలా మంది వాళ్ళు గుప్పెట్లో పెట్టేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక మీదట ఫిల్మ్ ఛాంబర్ ని సంప్రదించకుండా ఏపీ ప్రభుత్వం దగ్గరికి టికెట్ల పెంపు కానీ లేదా థియేటర్ల పెంపు కానీ లేదా ఇతర ఏ సినీ అవసరాల గురించి కానీ ఇండివిజువల్ గా రావద్దు, నాకెంత సినీ పరిచయాలు ఉన్నా కూడా నన్నెవరూ సంప్రదించద్దు, పూర్తిగా నా సినిమాతో కలిపి ఎవరైనా కూడా పూర్తిగా ఫిల్మ్ ఛాంబర్ నుంచి సంప్రదించి అక్కడి నుంచి ప్రజలను పంపించమని చెప్పారు. ఇది భారతదేశ సినీ చరిత్రలో ఏ హీరో కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఏ హీరో కూడా ఈ విషయం చెప్పుకుంటారు. బట్ పవన్ కళ్యాణ్ ఏదైతే తీసుకున్న నిర్ణయం పట్ల అయితే పూర్తిగా ఏపీ ఫిల్మ్ ఛాంబర్ అయితే హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇటు ప్రేక్షకులు కూడా ధరల నియంత్రణ పైన ప్రేక్షకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎటు తిరిగి డిస్ట్రిబ్యూటర్లకి అలాగే నిర్మాతలు వీళ్ళు సాయి మీరు 2 రోజుల క్రితం సినిమా థియేటర్లలో పర్యటించారు, చూశారు, చాలా సినిమా థియేటర్లు పరిశీలించారు. కొన్ని చోట్ల సినిమా థియేటర్లో అమ్మే ఆహార పదార్థాలకు సంబంధించిన కొన్ని నిఘాలు కూడా చేశారు. మీకు ఏం కనిపించింది అక్కడ ఫుడ్ క్వాలిటీ విషయంలో మీకు ఏం కనిపించింది, వాటి రేట్ల విషయంలో మీకు ఏం కనిపించింది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకి వాటికి రిలేషన్ ఏమైనా కనిపిస్తుందా? పవన్ కళ్యాణ్ మొదటి రోజు ఏదైతే ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన లేఖను ఆధారంగా చేసుకుని సుమన్ టీవీ నిఘా చేసింది విజయవాడలో ఉన్న సింగిల్ థియేటర్లు మల్టీప్లెక్స్ కాకుండా సింగిల్ స్క్రీన్ థియేటర్ పైన ఫోకస్ పెట్టడం జరిగింది. అయితే ఆ సినిమా హాల్లకు సంబంధించిన నిర్వహణ ఎలా ఉంది అనేది మల్టీప్లెక్స్ లో అయితే ఖచ్చితంగా ప్రతిదానికి గవర్నమెంట్ కి మనీ వెళ్తుంది కొంతవరకు, అలాగే వాళ్ళు అమ్మే ప్రతి దానికి కూడా బ్రాండెడ్ దానికి సంబంధించిన మనీ కూడా అలాగే ట్యాక్సెస్ కూడా గవర్నమెంట్ కి వస్తాయి. బట్ సింగిల్ థియేటర్కి అలా ఉండదు, పూర్తి ఇండివిజువాలిటీ ఉంటుంది. అదంతా కూడా పూర్తిగా ఎగ్జిబిటర్ల చేతిలో ఉంటుంది. అలాగే కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు వాటిని గుప్పెట్లో పెట్టేస్తున్నారు. 7-8 సంవత్సరాల పాటు వాళ్ళ గుప్పెట్లో థియేటర్లు ఉన్న నేపథ్యంలో అసలు థియేటర్ నిర్వహణ ఎలా జరుగుతుంది అనే విషయం పైన నిఘా పెడితే అందులో పార్కింగ్ 30 రూపాయలు టికెట్ తీసుకుంటున్నారు. కానీ అందులో 30 రూపాయలకి సంబంధించి కనీసం అందులో గవర్నమెంట్ కి ₹1 చెల్లిస్తున్నట్టుగా కూడా జిఎస్టీ కూడా అందులో లేదు. సో ఆ 30 రూపాయలు ఎక్కడ వెళ్ళిపోతున్నా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అలాగా విజయవాడలో ఉన్న దాదాపు ఒక 10-15 సింగిల్ స్క్రీన్ థియేటర్లు అన్నిటి పరిస్థితి కూడా పార్కింగ్ అదే విధంగా ఉంది. తినుబండారుల విషయం అయితే బయట అమ్మే కూల్ డ్రింక్ ₹40 400 ml కూల్ డ్రింక్ 40 రూపాయలు అయితే అక్కడ ₹80 తీసుకుంటున్నారు. పాప్కార్న్ అయితే ₹30 దాన్ని ₹80 తీసుకుంటున్నారు. సమోసా ₹15 దాన్ని ₹30 తీసుకున్నారు. సో రీజన్ ఏంటి అంటే సినిమా అంటున్నారు. ప్రస్తుతానికి పెద్ద సినిమా లేని నేపథ్యంలోనే ఈ ధరలు మెయింటైన్ చేస్తున్నారంటే హరిహర వీరమల్లు లాంటి పెద్ద సినిమా వచ్చినా లేదా మరే ఇతర సినిమాల పెద్ద హీరోల సినిమా వచ్చినా దాని రేట్లు అయితే అమాంతం 120, 130, 150కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఈ పరిస్థితుల్ని పవన్ కళ్యాణ్ ఎత్తి చూపించిన సమస్యల్ని మనం నిఘాలో కూడా వాళ్ళకి స్పష్టంగా థియేటర్
థియేటర్ల వ్యవహారం ఎలా ఉంటుంది, థియేటర్ల దుస్థితి ఎలా ఉంది అని చెప్పి సుమన్ టీవీ కూడా నిఘాలో బయట పెట్టింది. దీనిపైన ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని ఇవాళ సేమ్ పవన్ కళ్యాణ్ మరొక లేఖ ద్వారా ఆయన బహిర్గతం చేశారు. సినిమా థియేటర్ జనాలు రాకపోవడానికి ప్రధాన కారణం టికెట్ రేట్ ఒకటి ఉంటే మీరు పెంచిన పాప్కార్న్ రేట్లు కానీ, మీరు పెంచిన కూల్ డ్రింక్ రేట్లు కానీ ఏ విధంగా ఉన్నాయి అనేది పూర్తిగా దీనిపై దృష్టి పెట్టాలి, ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలని ఏకంగా సినిమాటోగ్రఫీ మంత్రికి, అలాగే ఏదైతే ఈ వ్యవహారాలన్నీ చూస్తున్నారో ఆ డిపార్ట్మెంట్ అన్నిటికీ కూడా, అంటే తూనికల కొలతల డిపార్ట్మెంట్ కానీ లేదా ఏదో ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ ఆఫీసర్లు కానీ వాళ్ళకు కూడా సాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఎన్ని డిపార్ట్మెంట్లు కదిలే అవకాశం ఉంది? రేపటి నుంచి థియేటర్ల పైన రైడ్లు జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? థియేటర్ల పైన ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, లేకపోతే తూనికలు కొలతల వాళ్ళు కావచ్చు, లేకపోతే థియేటర్లో వాతావరణ పరిస్థితులు ఫెసిలిటీస్ని పరిశీలించే శాఖలు కావచ్చు, ఇవన్నీ రైడ్లు జరిగే అవకాశాలు ఉన్నాయా? ఎస్, ఖచ్చితంగా. మొదట ఫైర్ డిపార్ట్మెంట్ కదులుతుంది. రెండవది టికెట్లకి సంబంధించిన నిర్వహణకి సంబంధించి, అంటే అక్కడ జిఎస్టీలు కడుతున్నారా లేదా అనేది పూర్తిగా దానికి సంబంధించిన చెకింగ్ చేయడానికి ఐటీ డిపార్ట్మెంట్ కి సంబంధించింది. ఎందుకంటే అసలు అక్కడ ఏది కూడా పర్టికులర్ ఒక సినిమా టికెట్ నుంచి వచ్చే ఆదాయం తప్ప మిగతా దేనికి కూడా జిఎస్టీలు ఉండవు. సో ఇటువైపు చూస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఖచ్చితంగా స్పందిస్తుంది. మరోవైపు తూనికల కొలతలకి సంబంధించిన డిపార్ట్మెంట్ అది ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ జరుగుతున్న ప్రతిది కూడా, అమ్ముతున్న ప్రతి పాప్కార్న్ కానీ సమోసా కానీ ఏది కూడా క్వాలిటీ ఉండదు, క్వాంటిటీ అసలు పూర్తిగా ఉండదు. సో వాటిపైన పూర్తిగా దృష్టి పెట్టే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఈ మొత్తం ఎంటైర్ థియేటర్ల మొత్తానికి కలిపి సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆల్రెడీ కందులు దుర్గేష్ ఉన్నారు కాబట్టి ఆయన ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సినిమా థియేటర్ల నిర్వహణకి వాళ్ళు తీసుకున్న లైసెన్సులు, అలాగే పార్కింగ్ లైసెన్సులు, ఫుడ్ లైసెన్సులు, సో మొత్తం ఈ థియేటర్లకి సంబంధించిన మొత్తం ఏ వ్యవహారం కావాలన్నా గవర్నమెంట్ ఇస్తున్న రేటు ప్రకారం లేదా గవర్నమెంట్ జారీ చేసిన ఏదైతే రేట్ ఉంటుందో ఆ రేటుకి ఆర్డర్లు కొన్ని పాస్ చేస్తారు. ఆర్డర్ ప్రకారం నడుచుకుంటున్నాయా లేదా థియేటర్లన్నీ కూడా పూర్తిగా చెకింగ్ చేయబోతున్నారు. మల్టీప్లెక్స్లకి అయితే కాస్తో కూస్తో కనీసం మానిటరింగ్ ఉంటుంది, బట్ చిన్న స్క్రీన్ థియేటర్లకి అయితే పూర్తి మానిటరింగ్ ఉండదు. ఎందుకంటే చూసి చూడనట్టు కొన్ని థియేటర్లు వదిలేస్తారు. ఎందుకంటే అవన్నీ కూడా ఎగ్జిబిటర్ల చేతిలో నుంచి పూర్తిగా డిస్ట్రిబ్యూటర్ల చేతిలోకి వెళ్ళిపోయాయి. డిస్ట్రిబ్యూటర్లు అంటే నిర్మాతలు. సో ఏదైనా కూడా ఎటు చూసినా కూడా ఫైనల్ గా ఇప్పుడు నిర్మాతలు, సినిమా తీసిన నిర్మాతలే డిస్ట్రిబ్యూటర్ గా మారిపోయిన పరిస్థితుల్లో డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఎగ్జిబిటర్ల చేతుల నుంచి డిస్ట్రిబ్యూటర్ల సినిమా థియేటర్లు వెళ్ళిపోయిన నేపథ్యంలో పూర్తిగా ఈ వ్యవహారం మొత్తం కూడా పెద్ద నిర్మాతలకే ఇది గుదిబండగా మారే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే థియేటర్లని విజయవాడలో చూసుకుంటే దాదాపుగా 80% థియేటర్లన్నీ కూడా ఎగ్జిబిటర్ల చేతుల నుంచి డిస్ట్రిబ్యూటర్ల చేతిలోకి వెళ్ళిపోయాయి. డిస్ట్రిబ్యూటర్లు అంటే పెద్ద నిర్మాతల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. దాదాపుగా 80% థియేటర్లు వెళ్ళిపోయాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు థియేటర్ మెయింటెనెన్స్ అనేది చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఫోకస్ పెడతారు. మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి మొదలు పెట్టుకుని ఫైర్ డిపార్ట్మెంట్ వరకు, పోలీసుల వరకు ప్రతి ఒక్కరు కూడా దాదాపు 7-8 శాఖల వరకు ఒక థియేటర్ మీద ఫోకస్ పెట్టబోతున్నాయి. థియేటర్లు మూవింగ్ చేయాలనో, థియేటర్లని నిర్వీర్యం చేయాలనో ఇందులో కాదు. ప్రక్షాళన చేయకపోతే సామాన్య ప్రేక్షకుడు థియేటర్ కి రాకుండా ఓటీటీకి పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం పట్ల అయితే తెలుగు సినిమా ప్రేక్షకుడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు మనకి థియేటర్ లో నేను కొంతమందిని అడిగితే వాళ్ళే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం పట్ల చాలా సంతోషంగా ఉందని వాళ్ళే చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ కేవలం నిర్మాతలు అలాగే డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళిద్దరికీ మాత్రము పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం శరాఘాతంగా మారే అవకాశం ఉంది. సాయి, చాలా ఉదయం పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం మాట్లాడిన మాటల్లో ఇంకొక విషయం కూడా చాలా స్పష్టంగా కనిపించింది. జనసేన నాయకులే ఉన్నారు కొందరు ఈ సినిమా థియేటర్ల బంద్ ప్రకటన వెనుక, వాళ్ళను కూడా వదిలిపెట్టేది లేదు, వాళ్ళని కూడా ఈ అంశం పైన విచారించాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏం కారణాలు కనిపిస్తున్నాయి? అయితే మొదట అంటే ఈ సినిమా టికెట్ల ఇష్యూ మొదట బయటకు వచ్చాక ఆ నలుగురు అనే ఒక పేరు బాగా పడిపోయింది. ఆ నలుగురు అంటే సినిమా ఇండస్ట్రీలో ఆ నలుగురు అంటే ఎవరికైనా తెలుసు. సో ఆ నలుగురు ఇందుట్లో ఏమన్నా పాత్ర ఉందా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో కొంతమంది నిర్మాతలు, ఇటు అల్లు అరవింద్ కానీ, దిల్ రాజు కానీ వీళ్ళు బయటకు వచ్చి ఆ నలుగురులో మేము లేవు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ఇంతలో దిల్ రాజు చేసిన ఒక దిల్ రాజు చెప్తున్న మాటల్లో నుంచి ఒక మాట దిల్ రాజు నోటి నుంచి బయటకు వచ్చింది. అందులో ఈ మొత్తం థియేటర్ల బంద్ ఇష్యూ ఇక్కడి నుంచి కాదు వచ్చింది, అది తూర్పు గోదావరి జిల్లా నుంచి అక్కడ జరిగిన మీటింగ్ లో వచ్చింది. అందులో అత్తి సత్యనారాయణ అనే ఒక జనసేన నాయకుడే ఈ బంద్ ప్రకటనని ఆయనే అందరి ముందు ఆయనే దాన్ని ప్రపోజల్ లో ముందుకు తీసుకొచ్చాడు అని ఏదైతే దిల్ రాజు చేసిన ప్రకటన ఉందో దాని నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దాన్ని కూడా విని ఎంక్వైరీ చేసి అత్తి సత్యనారాయణ అయితే ప్రస్తుతం పార్టీ నుంచి అయితే దూరం పెట్టారు. నిజాలు అనేవి అలాగే ఏదైతే తనపైన వస్తున్న ఆరోపణలు అనేవి పూర్తిగా తనే దానికి నిర్ధారణకి అంటే పవన్ కళ్యాణ్ దానికి నిర్ధారణ రాకుండా ఒక కమిటీ ద్వారా
నిర్ణయించుకున్న తర్వాతే అతని పైన ప్రస్తుతం మీద పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండమని చెప్పడం జరిగింది. అతను తన నిజాయితీని నిరూపించుకున్న అనంతరం తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని కూడా పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీ నుంచి కూడా సస్పెన్షన్ ఒక లేఖ ఒకటి బయటకు వచ్చింది. సో ఇక్కడ జనసేన పార్టీయా, టీడీపీయా, వైసీపీ అని పక్కన పెడితే థియేటర్లకి ప్రేక్షకులకి నష్టం కలగకుండా, సినిమాలకి నష్టం కలగకుండా, చిన్న సినిమాలకి నష్టం కలగకుండా, వీరందరికీ నష్టం కలగకుండా ఉండే విధంగా మాత్రమే తమ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల్లో అలాగే తన లేఖలు అయితే ఇవన్నీ కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. చిన్న సినిమాలకు ఇప్పటికే థియేటర్లు కరువైపోయిన నేపథ్యంలో ఇప్పుడు హరిహర వీరమల్లు లాంటి పెద్ద సినిమా కూడా కావాలని బ్రేక్ వేద్దామనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారనే ఉద్దేశంతో వచ్చిన ఆరోపణలో నుంచి తన పార్టీకి సంబంధించిన సొంత నాయకుడినే పార్టీలో నుంచి బయటికి పంపించేశారు అంటే పవన్ కళ్యాణ్ ఈ విషయం పైన ఎంత సీరియస్ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. సాయి ఇప్పుడు ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయము ఏదైతే తూనికలు కొలతలు అంటున్నావు, రేపటి నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ అంటున్నారు. సో వీళ్ళు ఈ థియేటర్ల పైన రైడ్స్ జరిగితే లేకపోతే ఈ ఆహార పదార్థాల ధరలపైన విచారణ జరిగితే రేట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందా? థియేటర్లలో కానీ మల్టీప్లెక్స్ థియేటర్లో కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? మల్టీప్లెక్స్ లో అయితే ఎప్పటికప్పుడు మల్టీప్లెక్స్ లో అయితే జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మల్టీప్లెక్స్ లో ప్రధాన ఇబ్బంది పార్కింగ్. సో ఆ పార్కింగ్ సంబంధించి ఇప్పటికే కోర్టులో కూడా ఉన్నాయి. సో కోర్టులో ఇష్యూ ఉంది కాబట్టి పార్కింగ్ విషయంలో మాత్రం స్పందించలేకపోవచ్చు. కానీ బట్ తూనికలు కొలతల వాళ్ళు మోస్ట్లీ మల్టీప్లెక్స్ లో అయితే ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు, కానీ చిన్న థియేటర్లు ఇప్పుడు ఫోకస్ పెట్టరు. బట్ ఇప్పుడు తూనికలు కొలతలు డిపార్ట్మెంట్ నుంచి మాత్రమే కాకుండా ఇప్పుడు కేవలం అంటే ఏదైతే తినుబండారాలకి సంబంధించిన పర్మిషన్స్ ఇవ్వడం కానీ లేకపోతే వాటికి సంబంధించి ఆహారానికి సంబంధించిన భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా పూర్తిగా కంట్రోల్ తీసుకురావడానికి అయితే అధికారులు అయితే ఖచ్చితంగా ఒకేసారి అన్ని థియేటర్ల పైన ఒక ఫోకస్ పెట్టలేకపోవచ్చు. కానీ ఒక్కో జిల్లాలో ఒక టీం అయితే ఖచ్చితంగా వీటిపైన ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఒక్క థియేటర్ సెట్ చేస్తే ఆటోమేటిక్ అన్ని థియేటర్లు సెట్ అయిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏంటంటే పెంచిన రేట్లని బహిరంగంగా ఏదైతే థియేటర్ లోపల అమ్ముతున్నారో పాప్కార్న్, సమోసా దానిపైన స్టిక్కర్ చేసి అంటించేశారు. సో ఖచ్చితంగా ఎవరైనా కూడా ఇటు ఏదైతే తూనికల కొలతల అధికారులు కానీ లేదా ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ ఇద్దరు కూడా వాళ్ళ ఫ్యామిలీతో సినిమాలకి ఖచ్చితంగా వెళ్తూనే ఉంటారు. బట్ వాళ్ళ కళ్ళకు కనపడలేదా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది. సో సాధారణ ప్రేక్షకుడికే కళ్ళకు కనపడుతున్నప్పుడు అధికారులకు ఎంతకాలం పవన్ కళ్యాణ్ చెప్పేంత వరకు అధికారులకు ఎందుకు కనపడలేదు అనేది పెద్ద ప్రశ్న. దీనిపైన అధికారులను కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తే కనుక దీని వెనక ఎందుకని ఇంతకాలం చర్యలు తీసుకోలేనేది కూడా బయటపడే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా రేపటి నుంచి అయితే మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా 1-2 థియేటర్ల పైన అయితే ఫోకస్ పెడితే మాత్రం అందరూ సెట్ అయిపోతున్న నేపథ్యంలో విజయవాడ ముఖ్యంగా సినిమాలకి సంబంధించి సినిమా అభిమానులు అత్యధిక ఎక్కువగా ఉన్న విజయవాడ పైన ఫోకస్ పెడితే మాత్రం ఖచ్చితంగా చిన్న సినిమాలు థియేటర్లు ఆడడంతో పాటు ఖచ్చితంగా సాధారణ ప్రేక్షకుడికి అయితే సినిమాని బడ్జెట్లో చూసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్, ఇది ప్రస్తుతానికైతే ఒకటి మాత్రం చాలా థ్యాంక్ యూ సాయి. మొత్తానికి రేపటి నుంచి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాల్లో చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు సినిమా థియేటర్ల పైన ప్రభుత్వపు నిఘా కొనసాగుతుందని అర్థమవుతుంది. రేపటి నుంచి థియేటర్ల పైన ఫైర్ సిబ్బంది కావచ్చు, తూనికలు కొలతలు కావచ్చు, ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు వరుసగా దాడులు చేసే అవకాశం కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే మనం అనుకోవచ్చు చాలాసార్లు ఈ వీడియోస్ చూస్తున్న ఈ లైవ్ చూస్తున్న చాలామంది ప్రేక్షకులు కూడా తమ కుటుంబాలతో సినిమా థియేటర్కి వెళ్ళిన వాళ్ళే ఉంటారు. సినిమా థియేటర్కి ఫ్యామిలీతో వెళ్ళాలి అంటే ఈ రోజుల్లో కనీసం 5,000 రూపాయలు మినిమం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సినిమా థియేటర్లో దొరికే తినుబండారాలని తీవ్రమైన ధరలు, సామాన్యుడు భరించలేని ధరలకి విక్రయిస్తున్నారు. ఈ సినిమా థియేటర్లో చాలా చోట్ల చాలాసార్లు రెగ్యులర్గా మనం చూస్తున్నవే. సినిమా థియేటర్కు ఫ్యామిలీతో వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. 100 కోట్లు పెట్టి ఒక సినిమాని నిర్మిస్తారు. ఆ సినిమా టికెట్ ధర మాత్రం 200 రూపాయలు ఉంటుంది. ఆ సినిమా థియేటర్కు వెళ్ళిన తర్వాత ఆ థియేటర్లో అమ్మే పాప్కార్న్ ధర, ఒక ఫుల్ టబ్ పాప్కార్న్ కొనుక్కోవాలంటే అది దాదాపు 800 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే సినిమా థియేటర్లకి ప్రేక్షకులని సినిమా థియేటర్ల యాజమాన్యాలే దూరం చేస్తున్నాయి సినిమాలకి అనేది పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. థియేటర్లలో సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం, ఒకవేళ ఉన్న సౌకర్యాలను కూడా అత్యంత కాస్ట్లీగా మార్చేయడం, ధనవంతులు మాత్రమే సినిమాకు వచ్చేటట్టు తయారు చేయడం, ధనవంతుల పిల్లలు మాత్రమే, ఫ్యామిలీలు మాత్రమే సినిమా థియేటర్లకు వచ్చేటట్టుగా పరిస్థితులు మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే సినిమా థియేటర్లకి జనాలు రాలేకపోతున్నారు. ఓటీటీలోనే సినిమాలు చూస్తున్నారు. ఆలస్యమైన ఓటీటీలకే పరిమితమవుతున్నారు అనేది కూడా ఎప్పటి నుంచో కొనసాగుతున్న చర్చ.
ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి. హైదరాబాదులో ఏ మల్టీప్లెక్స్ థియేటర్కి వెళ్ళినా ఒక వ్యక్తి తన భార్య, 2 పిల్లలతో థియేటర్కి వెళ్తే ఖచ్చితంగా 5,000 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక ఐస్ క్రీమ్ తినాలి అంటే కనీసం 550 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఒక పాప్కార్న్ టబ్ తినాలి అంటే కనీసం 850 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఒక కూల్ డ్రింక్ తాగాలి అంటే థియేటర్లో బ్రేక్లో, సినిమా బ్రేక్లో ఒక కూల్ డ్రింక్ తాగాలి అంటే కనీసం 220 రూపాయలు. ఒక మిల్లీలీటర్ కూల్ డ్రింక్కి ₹1 వసూలు చేస్తున్నారు. 200 మిల్లీలీటర్ల కూల్ డ్రింక్ తాగాలి అంటే కనీసం 220 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినా, అట్లాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయనకున్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకున్న ఫాలోయింగ్ కానీ, ఆయనకున్న అభిమానులు కానీ మరెవరికి ఉండరు. అటువంటి పవన్ కళ్యాణ్ ఎటువంటి సినిమా ఇండస్ట్రీ పైన ఎటువంటి ఒక ప్రేమను, ఎటువంటి అంటే సమానత్వంగా, ఎటువంటి చాలా స్పష్టంగా ఎటువంటి అది లేకుండా చాలా స్పష్టంగా కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. సామాన్యులకి అందుబాటులోకి సినిమాని తీసుకొచ్చే నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ డెసిషన్స్తో చాలా మార్పులకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ సినిమా థియేటర్లో. ముఖ్యంగా రేపటి నుంచి థియేటర్ల పైన రైడ్స్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. థియేటర్లలో ఫెసిలిటీస్ పైన విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. అట్లాగే థియేటర్లలో ఫుడ్ క్వాలిటీ పైన చెక్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం తెలుగు సినిమా టికెట్ల ధరలపైన కూడా ఇక నుంచి ఫిలిం ఛాంబరే నేరుగా ప్రభుత్వాన్ని సంప్రదించాలి అనడంతో చిన్న సినిమాలకు కూడా విడుదలకు అవకాశాలు పెద్దగా దొరికే ఛాన్సెస్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తీసుకునే ఈ నిర్ణయాల పట్ల మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా సుమన్ టీవీలో కామెంట్ రూపంలో పంచుకోండి. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మేలు కలిగిస్తుందా లేదా అన్నది మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతిపెద్ద చర్చగా, హాట్ టాపిక్గా మారింది. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ముఖ్యంగా పెద్ద సినిమాల నిర్మాతలు, థియేటర్ల ఓనర్లుగా మారిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లుగా మారిన నిర్మాతలకు తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా నిర్మాణం మొదలు విడుదలయ్యి థియేటర్లలో టికెట్లు అమ్మే వరకు ఎవరైతే ఈ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లుగా, నిర్మాతలుగా, ఎగ్జిబిటర్లుగా మారిపోయారో వాళ్ళందరిపైన తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇటు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలోనూ ఇటువంటి పరిస్థితులే ఉండడంతో ఈ చర్చ తెలంగాణకు కూడా పాకే అవకాశం కనిపిస్తుంది. చూద్దాం పవన్ కళ్యాణ్ నిర్ణయాల ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలపైన సినిమా ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. పవన్ కళ్యాణ్ డెసిషన్పై సినిమా ఇండస్ట్రీ రియాక్షన్స్పై సుమన్ టీవీలో ఎప్పటికప్పుడు అప్డేట్ న్యూస్ మీరు చూస్తూనే ఉండొచ్చు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.